నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ షర్మిల ఒక లెటర్ రాశారు, నవ సందేహాలు అని చెప్పేసి. అంటే మళ్ళీ జగన్కి ఈ లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది అంటారు? నవరత్నాలకి బదులుగా నవ సందేహాలు అని పెట్టి లెటర్ రాశారు. ఆవిడ ఒక విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రత్యర్థి ఆవిడేనేమో నాకు తెలిసి అట్లాగా అడుగుతున్నారు. అంటే ఈ నవ సందేహాలు చూస్తే ఆవిడ బహిరంగ లేఖ ఏదైతే రాశారో ఆ బహిరంగ లేఖలో నవ సందేహాల్లో ఒక్కటే ఎంపీలు స్పెషల్ స్టేటస్గా ఉంది. మిగతా 8 కూడా జాబ్కి సంబంధించి ఉన్నట్టు అనిపించాయి. అంటే జాబ్కి రిలేటెడ్గా ఉన్నాయి. ఏమడిగారంటే అందరూ అన్నదే, ఇప్పుడు మాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తామన్నారు. ఏమైందని అడిగింది. అది అందరికీ తెలిసిందే. ఆవిడ అదే అడిగింది. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏమైంది? లేదు. తర్వాత మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఏమైంది? లేదు. తర్వాత ఏంటది గ్రూప్ 2 పోస్టులు వేస్తామన్నారు. ఏమైంది? ఒక్క గ్రూప్ 2 కానీ ఏదో ఒకటి ఓపెన్ చేశారా? చేయలేదు. తర్వాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వేస్తామన్నారు. అది ఏమైంది? తర్వాత మీ వల్ల యువత పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నారు. తర్వాత 2019 వరకు ఉన్న నిరుద్యోగం ఇప్పుడు సుమారుగా 7% పెరిగిందంట. 7% అంటే 5 కోట్ల జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్లో యువత ఒక 70-80 లక్షలు ఉన్నారనుకుంది. ఇప్పుడు 70 లక్షలే ఉన్నారనుకుంది. 7% పెరిగిందంటే 7 పదులు 70 అంటే 7 లక్షల మంది ఇంకా పెరిగారంట నిరుద్యోగులు. అంతే కదా. సో అదొక క్వశ్చన్. అట్లా అన్నీ మొదటిదొక్కటే స్పెషల్ స్టేటస్ కోసం అడిగారు. మిగతా 8 కూడా దీనికి రిలేటెడ్గా అడిగినట్టు అనిపించింది. అంటే అందులో ఇంకా చాలా ఉంటాయి. పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఏమైంది? తర్వాత మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఏమైంది? ఇట్లా ప్రతిదీ అడుగుతున్నప్పుడు ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అడిగారు కదా, వీళ్ళు కూడా బహిరంగం ఏదో లేఖ రాయొచ్చు కదా. వెంటనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరో ఒకరు వస్తారు, మహానుభావుడు మాజీ మంత్రో ఎవరో వచ్చి షర్మిలారెడ్డి గారు కాదు, అది మురుసుపల్లి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాదు, ఇట్లా మాట్లాడతారు. ఆవిడ అడిగింది ఏంటి? ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరు స్పెషల్ స్టేటస్ అన్నారు. ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఏమైంది? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ఇది మాట్లాడాలి కదా. మేము ఇన్ని క్యాలెండర్ రిలీజ్ చేసాము అని ఏదో చెప్పడానికి ఏం లేదు. అక్కడ రిలీజ్ చేయలేదు. ఏమైందంటే ఆ సచివాలయం ఉద్యోగుల నుంచి ఏదో చెప్తారు. సచివాలయం ఉద్యోగులను తీసాము లేదా వాలంటీర్లను తీసాము అని చెప్తారు. ఆ ఉద్యోగాలు అవి. పోనీ మరి పోలవరం సంగతి ఏంటి? కొత్త టెండర్లు పిలిచాము. ఎప్పుడు పిలిచారు? అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పారు? విల్ ఫినిష్ ఇట్ ఆన్ డిసెంబర్ 2020 అని ఏదో అన్నారు ఆయన. 19లో గవర్నమెంట్ వస్తే 2020 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు ఆయన. మరి 2020 వాళ్ళ ఊర్లో ఏ ఇయర్ అంటారో తెలియదు నాకు. 2023 డిసెంబర్ కూడా అయిపోయింది. సో ఇట్లాంటి సందేహాలన్నీ రిలీజ్ చేస్తుంటే ఖచ్చితంగా అది క్లారిటీ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత విమర్శలు వీటిలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఆవిడ పోని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఒకవైపు కూటమి ఉంది కదా, కూటమిని కూడా విమర్శించవచ్చు కదా అని చాలామంది అడిగే ప్రశ్న. కూటమిని ఎందుకు విమర్శిస్తుంది ఆవిడ? ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వమే దుయ్యబడతారు కదా. ఇప్పుడు మొన్న ఇక్కడ బరిలేక పోటీ చేశారండి. ఎవరి మీద పోటీ చేసింది ఆవిడ? ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పోటీ చేసింది. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేశారు, ఇండిపెండెంట్గా వేశారని ఏదో అంటున్నారు. ఎవరైనా సరే కదా, ప్రధానంగా ఉండేది ప్రభుత్వం ఏదైతే ఉందో నడిపించగలుగుతుందా, విఫలమయ్యిందా అనే దాని మీద ప్రశ్నిస్తారు. వీళ్ళేమంటారు? చంద్రబాబు నాయుడు ప్రశ్నించట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది అన్నట్టుగా అలా తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాదు కదా. బీజేపీని కూడా విమర్శిస్తుంది ఆవిడ. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ కాబట్టి. మొన్న అన్నది కదా ఆవిడ, ఆయన 2 బీల మధ్య రిమోట్లు నడిచే మనిషి. ఆయన ఒక బీ బయట ఉంటే ఒక బీ ఇంట్లో ఉంది, ఒక బీ బీజేపీ, ఇంకో బీ ఇంట్లోనే ఉంది. బీజేపీ ఎలా చెప్తే అలా నడిచాడు ఈయన కూడా బీజేపీ ఫేవర్ అవ్వడం వల్ల కనీసం ఈయన ఏం అనట్లేదు, ఈమె ఏం చేయకపోయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని కూడా అందావిడ. అంతే. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి విమర్శిస్తుంది, స్టేట్లో వైసీపీ ఉంది కాబట్టి ఈమెను విమర్శిస్తుంది. తప్పేముంది? అది కూడా క్లియర్గా చెప్తుంది. 2014లో బాబు గారికి ప్రభుత్వానికి ఇచ్చారు, 19లో ఈయనకి ఇచ్చారు అన్నగారికి, ఇప్పుడు మాకు ఇవ్వండి అని అడుగుతుంది ఆవిడ.
తప్పులేదు కదా. కానీ వీళ్ళేమంటారు, వాళ్ళు విమర్శించట్లేదు. ఇప్పుడు కూటమి కూడా షర్మిల గారిని విమర్శించరు. ఎందుకు? ప్రధాన ప్రత్యర్థి ఈవిడ కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ముందు వైసీపీని గద్దె దించాలి కాబట్టి వాళ్ళ మీద విమర్శిస్తారు, అంతే కదా. సెంట్రల్లో బీజేపీని విమర్శించలేరు, ఎందుకంటే కూటమిలో భాగం కాబట్టి. అదే తెలంగాణలో తీసుకోండి, కాంగ్రెస్ సెంట్రల్లో బీజేపీని విమర్శిస్తుంది కదా. అదే బీఆర్ఎస్ ఉంటే స్టేట్లో కాంగ్రెస్ని విమర్శిస్తుంది, సెంట్రల్లో ఉండే బీజేపీని కూడా విమర్శిస్తుంది, అంతే కదా. ప్రభుత్వం ఏది ఉంటే దాని వాళ్ళ దగ్గర ఒక గొడవ జరిగిందండి, అక్కడ పోలీసులు సరిగ్గా వాళ్ళ పనితనం చూపించలేదు, దానివల్ల కొట్టుకు చచ్చారు జనాలని వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇంపాక్ట్ ఎవరు ఉంటుంది? అక్కడ ఉన్న అధికారులు వాడి మీద పడుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేకి వెళ్తుంది ప్రభుత్వ వైఫల్యం అంటే ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు, సరైన అధికారులు పెట్టలేదు, లేదంటే పోలీసు బందోబస్తు సరిపోలేదు, లేదా వసతులు కల్పించలేదు, సరిగ్గా షెడ్లు వేయలేదు, ఇవన్నీ విమర్శిస్తారు, అవునా కాదా. కాబట్టి ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయి, అన్నదానంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి ఆపాదించాలి? అది టీటీడీ నడిపించేది ఎవరు? ప్రభుత్వమే కదా. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం విమర్శిస్తుంది కాబట్టి ఈవిడ విమర్శిస్తుంటే ఈవిడ మళ్ళీ చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది అన్నట్టుగా కూడా విమర్శిస్తున్నారు. అంటే రేపొద్దున చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవిడ చంద్రబాబుని కూడా విమర్శిస్తుంది. అప్పుడు గద్దె మీద ఎవరు ఉంటే వాళ్ళని దించడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ మీదే విమర్శిస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పు క్వశ్చన్స్ అన్నింటిలో కూడా వాస్తవమే, అందుకే కొంగు పట్టుకొని కూడా అడుగుతుంది. హత్య ఎవరు చేశారనేది విషయం పక్కన పెడితే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసే వాళ్ళకి సపోర్టుగా ఉన్నారు కాబట్టి, మీరు దానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీరు నేరం చేసిన వాళ్ళ కింద లెక్క, కాబట్టి ఆయన నమ్మకండి, మాకు ఓటేయండి అని చెప్పి కొంగు పట్టుకొని మరీ అడుగుతున్నారు కదా అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి. ఎవరి మీద? స్వయానా అన్నగారి మీద. కాబట్టి ఒకటే కాదు, చాలా. ఇప్పుడు మద్యం షాపులు కూడా ఎట్లాగా ముందు నిషేధం అన్నారు, సరే దే ఆర్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి, రెవెన్యూ జనరేటర్స్ కాబట్టి చేయలేదు. పోనీ దాన్నైనా పోనీ ప్రభుత్వానికి ఆపాదించుకునేలాగా, ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చే విధంగా ఏమైనా చేశారా అంటే 3.5 సంవత్సరాల వరకు దానికి అసలు క్యాష్ ఆన్ డెలివరీ తప్ప ఎటువంటి యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఏమీ లేదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు, కేవలం క్యాష్ అండ్ క్యారీ. మరి అంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఇసుక ర్యాంపులో ఇసుక లేదు, ఇసుక లేదు, ఆబ్వియస్లీ డెవలప్ లేదు కాబట్టి ఇసుక అవసరం లేదు. ఎవరెవరో ఇల్లు కట్టుకున్నారు, సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లేదా వేరే ప్రైవేట్ సంస్థలు ఏవో కట్టుకున్నా కానీ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆర్కిటెక్చరు డెవలప్ అయ్యేంత స్థాయిలో అయితే రాలేదు. దాని మీద కూడా ఒకవేళ కట్టుకోవాలనుకున్న కూడా భయపడ్డారు. ఇసుక లారీ ఒకప్పుడు 500 అలాగ ఉండేదంట, ట్రాక్టర్ 700, అది ఇప్పుడు 2000-2500 చేసేసారు. అంటే ఇది బాగా పాత, అంటే అంత వేరియేషన్, పాత మాట చెప్తున్నా. ఇప్పుడు దగ్గర 12,000 ఎంతో ఉన్నట్టుంది అంటున్నారు. అంటే ఒకప్పుడు 7,000-8,000 ఉంది, 12,000 చేశారు, పెంచేశారు. లారీ లోడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా అప్పుడు వీళ్ళ పాకెట్లో ఇస్తున్నట్టు, ప్రకృతి నుంచి తీసుకున్నదే కదా అది. అట్లా ప్రతి దాని మీద కూడా మాట్లాడితే ఆవిడ నవసందేహాలు అన్నారు. కానీ నవసందేహాలను కూడా ఎందుకు అన్నారంటే నవరత్నాలు ధీటుగా నవసందేహాలను అన్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి, 90 సందేహాలు కూడా చెప్పచ్చు, అంతే కదా. ఏది ఒక యూనివర్సిటీ తీసుకొచ్చింది లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు, ఆ ఇసుక ర్యాంపుల్ని ఈ విధంగా పీడించడం, తర్వాత మద్యపాన నిషేధం లేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, పోనీ ఇంకేమైనా మొన్న ఏదో హంద్రీనేవా ఏదో వాటర్ వచ్చిందని అన్నారు కదా, అక్కడ ముందు రోజు పైపులతో నీరు వదిలి ఆయన వచ్చే టైంకి వేశారంట, నెక్స్ట్ డేనే అంత ఖాళీగా ఎండిపోయిందంట, సెటప్ లాగా. మరి ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే ఎన్ని అవుతాయి? పోనీ రాజధాని వైజాగ్ అన్నారు, వైజాగ్ షిఫ్ట్ అయ్యారా? 2020 దసరాకి అన్నారు. అసలు యాక్చువల్గా 19లో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 2020 దసరా కల్లా వైజాగ్లో ఉంటాం, వైజాగ్ మన క్యాపిటల్ అన్నారు. 20 దసరా అయిపోయింది, 21 దసరా అయిపోయింది, 22 దసరా అయిపోయింది, 23 దసరా కూడా అయిపోయింది. 23 దసరా అంటే 4,000 గడిపేసిన తర్వాత ఏమన్నారు? 23 డిసెంబర్లో వెళ్తామన్నారు, అది అయిపోయింది. సంక్రాంతి అన్నారు, ఎన్నికలు కూడా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, రేపు పొద్దున ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తారని కూడా చెప్తున్నారు. ఇంక మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. షర్మిల గారు వేస్తున్న సందేహాలు కావు అవి, నిజంగా చాలా విమర్శనాత్మకమైన వ్యంగ్యంతో కూడిన ప్రశ్నలే అవన్నీ, అంతే కదా. మొన్న కూడా ఇప్పుడు మొత్తం అన్ని ఎంపీ సీట్లు వాళ్ళు గెలుచుకోకూడదు, 230-240 బీజేపీ గెలుచుకోవాలని కోరుకోండి,
అప్పుడు మళ్ళీ మన అవసరం ఉంటుంది, ఈసారి మనం చెప్పినట్టు నడుస్తారని చెప్పి మొన్న కూడా మళ్ళీ చెప్తున్నారంట వైజాగ్ స్టీల్ ప్లాంట్ యూనియన్స్తో మాట్లాడినప్పుడు కూడా. చూడండి వాళ్ళు, మనం గెలవాలని కోరుకోవాలి కానీ పక్కోడు ఓడిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు కదా. కాబట్టి షర్మిలా గారి నవసందేహాలు కాదు, 90 సందేహాలు కూడా ఇంకెక్కువే ఉంటాయేమో నాకు తెలిసి. అన్నాయంటే ఇంకా రాజకీయ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి లేదంటే టీడీపీలో సీనియర్ నాయకులను ఎవరైనా కలిగితే ఇంకా బోల్డ్ ఉంటాయి. దాన్ని పట్టుకునే క్యాన్వాసింగ్లో రోజుకు అంశం మీద అడుగుతూనే ఉన్నారు కదా.